మాణిక్యం పండుగారు పద్మావతిని ఆ జయాబాయి గారికి అమ్మేసి ఇక్కడికి వచ్చి ఏమి తెలియనట్టు కథలు చెప్తారా? పండుగారు ఏం మాట్లాడతారు మీరు? ఫోన్లో అంతా విన్నాను రా. తెలిసిపోయిందా? ఓకే తెలిసిపోయింది. అయితే ఏంటి ఇప్పుడు? చూడు బాసు, యాక్చువల్గా మన బిజినెస్ ఇదే. వెజిటేబుల్ మార్కెట్ నుండి షేర్ మార్కెట్ వరకు రేట్లు ఎప్పుడైనా పెరగొచ్చు, తగ్గొచ్చు, కానీ ఎప్పుడు స్టడీగా ఉండే బిజినెస్ మాత్రం ఇదే బాసు. ఆ అమ్మాయిల్ని అమ్మడం. నీ సంగతి ఇప్పుడే తెలుస్తారా? హలో పిచ్చి పండు, ఏం తేలుస్తా? ఇంతకు ముందు నేను చెప్పింది నిజమని నువ్వే చెప్పావు. మాణిక్యం మోసగాడు కాదు, మంచోడని కూడా నీ నోటితో నువ్వే చెప్పావు. ఇంకా నువ్వేమీ చేయలేవు. నీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇప్పుడు జగ్గుబాయి గారికి ఫోన్ చేసి, ఒరే నీ తమ్ముడు మతిపోవడానికి కారణం ఈ పండుగాడేనని, అలాగే వాడి దగ్గరే నువ్వు అమ్మాయి నుంచి నీ లవర్ అని చెప్పి వాడిని ఎర్రిపప్పని చేసావని వాడికి చెప్పాననుకో, వాడు ఏం చేస్తాడు? నిన్నేసేస్తాడు. ఆ అమ్మాయిని దుబాయ్ షేక్ అమ్మేస్తాడు. కంగారు పడకు. ఆ జయబాయి గారు నాకు ఇస్తానంది 5 లక్షలు మాత్రమే. దానికి ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా వేసుకుని నువ్వు నాకు ఇచ్చావనుకో, ఆ పద్మావతిని నీకు వదిలేసి నేనే పార్వతినో స్వాతినో ఇంకోతినో చూసుకుంటాను. ఆ టాలెంట్ మన దగ్గర ఫుల్గా ఉందిలే. ఏమంటా? నీకు కావాల్సింది డబ్బేగా? ఆ డబ్బేదో నేనే ఇస్తాను. పద్మ వదిలేసే. కాకపోతే నా కొద్దిగా టైం ఉంది బాసు, మనకి డబ్బు ముఖ్యం. నీకు ఎంత కావాలో తీసుకో. మరి ఆ జయాబాయి సంగతి నేను చూసుకుంటా కదా వాడి సంగతి. వెళ్ళు, డబ్బు చూసుకో. డబ్బు డబ్బు డబ్బు. సువర్ణ, పద్మావతి, ఏంటది? ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా వచ్చాను. ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నా. పద్మావతి చూస్తే ఏమనుకుంటది? పద్మావతి మాణిక్యంతో సినిమాకి వెళ్ళింది. మా వాళ్ళంతా బయటకు వెళ్ళారు. మనం మాత్రమే ఉన్నాం. టైం వేస్ట్ చేయకు. వాడితో ఎందుకు పంపించావు బుద్ధి లేకుండా? కాబోయే మొగ్గురితో కాక మరెవరితో పంపాలి? ఇప్పుడే వస్తానే. ఒక్క నిమిషం. హలో, ఎవరు? నమస్కారం అండి. మీ ఫ్యాన్స్ అండి. ఒక్క మర్డర్ కూడా చేయలేదు, అప్పుడే నాకు ఫ్యాన్సా? భలే వాళ్ళు సార్. మీరు చేసే రౌడీయిజం బయట కాకుండా అదే సినిమాల్లో చేస్తే ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని, నాగేశ్వరరావు గారు నాగార్జున్ని, రామానాయుడు గారు వెంకటేష్ బాబుని అసలు ఇండస్ట్రీలో దింపేవాడే కదా సార్. ఖచ్చితంగా దింపేవాళ్ళు కాదమ్మా. ఏందన్నా దింపేది? ఐసా? నువ్వు నోరు మూసుకోరా వెధవ. నిన్ను కాదమ్మా, నిన్ను కాదు, నా ఫ్యాన్స్ రా. అయితే సరే, నువ్వు చెప్పమ్మా, చెప్పు. పొద్దున్నే లేవగానే మీ ఫోటో చూడకపోతే నాకు కూడా రాదు సార్. అంటే ఆ బాత్రూమ్ కూడా రాదండి. అంతా నీ అభిమానం అమ్మా, నీ అభిమానం. నా కట్అవుట్స్ పెట్టడానికి నీకు చందా ఏమైనా కావాలమ్మా? వద్దు సార్, ఆ అభిమానం ఉంటే చాలు సార్. కాకపోతే మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు వెతుకుతున్న అమ్మాయి ఇప్పుడే శ్రీరాములు థియేటర్కి వెళ్ళింది. మీరు అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి దొరికేస్తుంది సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. నువ్వు నా ఫ్యాన్వే కాదమ్మా, నా ఏసీవి, నా కూలర్వి, నా ఫ్రిడ్జ్వి. ముద్దులు చాలు సార్. సెల్ ఫోన్ నుంచి ఊట కారుతుంది. ముందు వెళ్ళి అమ్మాయిని పట్టుకోండి సార్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నీకు మరోసారి మరో 10 సార్లు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. పదండ్రా, శ్రీరాములు థియేటర్కి వెళ్దాం. కష్టమన్నా, టికెట్లు దొరకవు. సినిమా చూడ్డానికి కాదురా వెధవా, అక్కడ మనకు కావాల్సిన ఒక అమ్మాయి ఉంది, ఆమెను పట్టుకోవాలి. పదండి. మన ఫ్యాన్స్ రా, ఫ్యాన్స్. పదండి, ఎక్కండి. రేయ్, వెళ్ళి వెతకండి రా. వెతకడానికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలిస్తే కదన్నా. కరెక్ట్ కదూ? ఇదిగోండి, రవి కర్మ గీసిన బొమ్మ. అన్నా ఇది ముమైద్ ఖాన్ అన్న. అవునన్నా. అది ముమైద్ ఖాన్ అయితే ఏంటి, సర్దా ఖాన్ అయితే ఏంటి, వెళ్ళి వెతకండి రా. అటెక్కడికి, మీరు అటు నేనిటు. ఓకే అన్నా. మీరు కూడా రండి. వచ్చేస్తాను పద్మా, నువ్వు పద. అరే, ఆ అమ్మాయిని ఎక్కడో చూసేనే. అరే, చెల్లమ్మా. చెల్లమేంటి ఇక్కడ ఉంది? పన్నెన్నని మోసం చేస్తుందా? చిచి, అలాంటిదేం లేదు. వాడే ఏదో మాయ మాటలు చెప్పి చెల్లెమ్మని ఇక్కడ తీసుకొచ్చుంటాడు. బ్రోకర్స్ అంత అంతేగా. చెప్తా.
హలో జయాబాయ్, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను. పిల్ల రెడీగా ఉంది, నువ్వు క్యాష్ తీసుకుని వెంటనే వచ్చేసి మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్కి. ఎవడరా నువ్వు? అపరిచితుడు. ఇంకేం పేరు దొరకలేదు నీకు? ఎక్స్ట్రా చేయక పక్క తప్పక. ఎంతమంది చెల్లెల్ని మోసం చేసి కంపెనీలకు అమ్మేస్తారా? నీకెంతమంది చెల్లెళ్ళున్నారా? తప్పు సార్, అలాంటి పనులు చేయకూడదు సార్. ఆడపిల్లలు సార్. నేను ఆడపిల్లల్ని అమ్మగలను సార్, మగవాళ్ళని అమ్మలేను. నీలాంటి వాళ్ళు ఇలా కంపెనీలు పెట్టబట్టే వేసవి సెలవుల్లో జనం కొడైకెనాల్, ఊటీ, షిమ్లా వెళ్ళడం మానేసి పెద్దాపురం, చిలకలూరిపేట వెళ్తున్నారా? స్టేజ్ మీద చేయాల్సిన పెర్ఫార్మెన్స్ సినిమా థియేటర్ లో చేస్తావేంట్రా? సార్ సార్, ఆడపిల్లల జీవితాలు సార్, పాపం పాడు చేయకండి సార్. అలా చెప్తే వదిలేయాలా? ఒక్కొక్క క్యాండిడేట్ గంటకి 2000 వసూలు చేస్తుంటే రోజుకి 24 గంటలు అంటే 48,000. వారానికి 6 రోజులైతే 2,88,000 ఆదాయం. ఒరేయ్, కొడితే కొట్టావు గాని వారానికి 6 రోజులు కాదురా, 7 రోజులు రా. ఆదివారం ఆడవాళ్లకు సెలవు కదరా అబ్బే. కానీ మా బిజినెస్ ఆదివారమే బాగుంటుందిరా. అంటే మా చెల్లెమ్మల చేత రెస్ట్ లేకుండా పని చేయిస్తున్నా అన్నమాట. రేయ్, నీలాగా సంపాదిస్తే కార్పొరేట్ కంపెనీలన్నీ మూసేసి ఇలా లపాకీల కంపెనీలు పెట్టుకోవాలరా. సారీ సార్, తప్పైపోయింది. సారీ చెప్తే సరిపోయిందిరా. అమాయకురాలైన అమ్మాయిల జీవితాలు తాల్చడానికి పాల్పడినందుకు నీకు శిక్ష మధ్య కత్తినిపు. నీ దగ్గర కత్తెరలేదుగా? అవసరం లేదుగా. ఏ? సారీ సార్, తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. వస్తాను సార్. చలమ చలమ, నువ్వు ఇక్కడ ఉండకూడదు, పద. అది కాదు, అది లేదు, ఇది లేదు, రా బండకు. రేయ్ మాణిక్యం, యారావా యమ్మి? ఇంకెక్కడ అమ్మి? నన్ను తన్ని ఆ గురుగాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. గప్పు నా కొడక, చేతికి అందిన ఏమి విడిచిపెడితే ఇప్పుడు ఆ షేక్ నా పరిస్థితి ఏందిరా? ఈ తూరనే సరిగ్గా చెయ్యరా అంట్రా. పదండ్రా, ఎక్కడే. చలమా, ఓ మాట చెప్తాను, ఏమనుకోగా? పర్లేదు చెప్పనయ్యా. నువ్వు వెంటనే హై హీల్స్ వేసుకోవడం మానేసాయి. హై హీల్స్ ఎందుకు? అలాంటి ఎదవల దగ్గర మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉంటావు. అలాగే. అదేంటి జంటగా వెళ్ళి ఒంటరిగా వస్తున్నావు? మాణిక్యం వేడి కూల్ డ్రింక్ తెస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. మళ్ళీ జంపా? అలా ఏం కాదు, వాళ్ళ హీరో దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది, అర్జెంట్ అయి వెళ్ళుంటాడు. ఓకే పద. మొన్నట్లో మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడేమో అనుకున్నా, అలాంటి వాడేం కాదు. సారీ, ఏమనుకోకు. పర్లేదులే. అవును, మాణిక్యం వేడి? ఆయన పనేదో ఉందని అదిగో వెళ్ళాడు. వచ్చాడు.